రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సై-ఫై పీరియాడిక్ ఎంటర్టైనర్ కల్కి 2898 ఏడి ఈ నెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయింది. ఇప్పుడు రిలీజ్ సందర్భంగా రిలీజ్ ట్రైలర్ పేరుతో మరొక థియేట్రికల్ ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు ఈ చిత్ర మేకర్స్. మరి ఈ రెండు ట్రైలర్స్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఈ చిత్రంపై టాక్ ఎలా ఉంది? ఒక విచిత్రమైన టాక్ రన్ అవుతోందని చెబుతున్నారు సినీ పరిశీలకులు. అసలు విచిత్రమైన టాక్ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ముందు విచిత్రం కాని టాకులు ఏమిటో తెలుసుకుందాం. ఒక చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే అందులో విచిత్రం లేదు, నెగిటివ్ టాక్ వస్తే అందులో కూడా విచిత్రం లేదు, మిక్స్డ్ టాక్ అనగా డివైడెడ్ టాక్ వస్తే అప్పుడు కూడా విచిత్రం కాదు. మరి ఈ మూడు కాకుండా మరి ఏ రకమైన టాక్ ఈ చిత్రానికి వచ్చింది? ఒక విధంగా చెప్పాలంటే కల్కి చిత్రానికి సోషల్ మీడియాలో టాక్ లేదు అని చెప్పవచ్చు. మరో విధంగా చెప్పాలంటే సింపతి టాక్ ఒకటి రన్ అవుతోంది అని కూడా చెప్పవచ్చు. ఈ చిత్రానికి నిర్మాత ఏకంగా 600 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించారు. విజువల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయని సోషల్ మీడియాలో అందరి మాట. అయితే వారు బాగుంది అని కానీ బాగోలేదు అని కానీ ఒక జడ్జిమెంట్కు రాకుండా సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అయితే అలా కోరుకోవడం వెనుక వారి సానుభూతి ఉంది. మరి ఆ సానుభూతి నిర్మాత అత్యధిక బడ్జెట్ కేటాయించినందుక? ఇటువంటి విజువల్ ఎక్స్ట్రావాగాంజాస్ను ప్రోత్సహిస్తే మరెన్నో ఇటువంటి భారీ చిత్రాలు రూపుదిద్దుకుంటాయనే ఆశాభావమా, లేదా ఈ చిత్రం ఫ్లాప్ అవుతుందేమోననే భయమా? ఏదైనా కావచ్చు, కానీ కల్కి చిత్రానికి వారందరి సానుభూతి ఖచ్చితంగా ఒక అడ్వాంటేజ్ అని చెప్పక తప్పదు.